to shout at this? అరవకు నా మీద. అరుతా. నేను అరుస్తా. You are playing sympathy card. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా బిగ్ బాస్ వచ్చేసింది. ఎంతో ఉత్సాహంగా బిగ్ బాస్ సరికొత్త సీజన్ షురూ అయిపోయింది. I am being transparent. You are unfit to be in this house and you are a negative person. బుల్లితెర సెన్సేషన్ అయిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆదివారం గ్రాండ్గా ప్రారంభమైంది. ఈసారి ఎంటర్టైన్మెంట్, ఫన్, టర్న్స్, ట్విస్టులు, టర్న్లు నార్మల్గా లేవు అని నాగార్జున చెప్పారు. మీ పాస్ చెప్పేస్తే మేమేమీ అయిపోము. నేను ఒక గేమర్గానే వచ్చాను. అండ్ ఇంకోటి I appreciate this. ఇది నీ గేమ్ ప్లాన్ అన్నావు. ఇన్ఫినిటీ ఆఫ్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ పేరుతో మొదలైన ఈ సీజన్ పెయిర్ సీజన్ గా ఉండబోతోంది. హౌస్ లోకి కింగ్ నాగార్జున మొత్తంగా 7 పెయిర్స్ ని పంపించారు. ఆ డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాం పదండి. ఎందుకు హర్ట్ అయింది? నా ఇష్టం రాది, వాళ్ళకి హర్ట్ అవ్వకపోతే నాకేం సంబంధం. నేను హర్ట్ అయ్యాను. ఈ సీజన్ ఫస్ట్ కంటెస్టెంట్ గా యష్మి ఎంట్రీ ఇచ్చింది. బడ్డీ కాన్సెప్ట్ తో భాగంగా ఆమెకు బడ్డీగా, అలాగే రెండో కంటెస్టెంట్ గా సీరియల్ నటుడు నిఖిల్ హౌస్ లోకి అడుగుపెట్టాడు. ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ని అడుగుపెట్టిన మొట్టమొదటి జంటగా వీరి పేరు సొంతం చేసుకున్నారు. మొదటి పేరు హౌస్లోకి అడుగుపెట్టిన అనంతరం మూడో కంటెస్టెంట్ పెళ్లి చూపుల విష్ణు అలియాస్ అభయ్ నవీన్ ఆహ్వానించారు. తనకు వచ్చిన బడ్డీ కారులో సీరియల్ నటి ప్రేరణ 4గో కంటెస్టెంట్గా స్టేజ్ మీదకి అడుగుపెట్టింది. ఈ కపుల్ని నాగ్ హౌస్లోకి పంపించారు. ఎవడు ఫేక్ తుండో, ఎవడు మంచిగా ఉంటుండో, ఎవడు ప్రొజెక్ట్ చేస్తున్నాడో, ఎవడు ఒరిజినల్ అనేది ఆడియన్స్ ఇచ్చేది. 2 పేర్లు హౌస్లోకి వెళ్ళిన అనంతరం 35 చిన్న కథ కాదు మూవీ టీం కాసేపు సందడి చేసింది. ఈ టీంని హౌస్లోకి పంపించి చిన్న గేమ్ ఆడించారు. ఈ గేమ్లో ఓడిపోయిన వారి పేరిట ఒక బ్యాడ్ న్యూస్ అనౌన్స్ చేశారు. అదేంటంటే ఈసారి బిగ్ బాస్ కెప్టెన్ ఉండరు, ఇమ్యూనిటీ పవర్ ఉండదు అని ప్రకటించి షాక్ ఇచ్చారు. అనంతరం నాగ్ 5వ కంటెస్టెంట్గా హీరో ఆదిత్య ఓం ఎంట్రీ ఇచ్చారు. అతనికి బడ్డీగా సోనియా 6వ కంటెస్టెంట్గా స్టేజ్ మీదకి వచ్చింది. ఈ పేరుతో కాసేపు ముచ్చటించారు. అనంతరం హౌస్లో పంపించారు. ఇక 4గో పేరుగా హౌస్లోకి ఇంట్రెస్టింగ్ పర్సన్స్ అడుగుపెట్టారు. ఈ పేరులో ముందుగా 7వ కంటెస్టెంట్గా బెజవాడ బేబక్క ఎంట్రీ ఇచ్చింది. ఆమెకు బడ్డీగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా వైరల్ అయిన శేఖర్ భాష ఎంట్రీ ఇచ్చాడు. బేబక్క, ఇది నాకౌట్ గేమ్. పోతే నెక్స్ట్ వీక్ లో పోతాం. నా క్యారెక్టర్ ఇదే. ఇవాళ నేను బిగ్ బాస్ అనే షోలోకి వచ్చా. ఈ పేరుతో కాసేపు ఎంటర్టైన్ చేశారు నాగ్. హౌస్లోకి 9వ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చింది కిరాక్ సీత. ఆమెకు బడ్డీ కాన్సెప్ట్ పేరు చెప్పి నాగార్జున హౌస్లోకి పంపించారు. 10వ కంటెస్టెంట్గా ఇంట్రెస్టింగ్ పర్సన్ నాగ్ మణికంఠను స్టేజ్ మీదకి ఆహ్వానించారు. నాగ మణికంఠ లైఫ్ స్టోరీని చెప్పి నాగ్ ఆఖరి పోరాటం పేరుతో ఓ బయోపిక్ కూడా తీయొచ్చంటూ కాస్త ఎమోషనల్లోకి వెళ్ళిపోయాడు. When you judge someone on the national TV, make sure you use your words properly. ఇక 6th పేర్ అనౌన్స్మెంట్కు ముందు సరిపోదా శనివారం హీరో హీరోయిన్లతో కాసేపు సందడి చేసింది. నాని ప్రియాంకలతో సినిమా కబుర్ల అనంతరం ఆ పేర్ని హౌస్లో పంపించి కొత్తగా వెళ్ళిన వారితో గేమ్ ఆడించారు. ఆ గేమ్లో ఓడిన వారికి బ్యాడ్ న్యూస్ అంటూ నో రేషన్ అని నాగ్ ప్రకటించారు. ఇక 6th పేర్ 11వ కంటెస్టెంట్గా సీరియల్ నటుడు పృథ్వీరాజ్, అతని బడ్డీగా యాంకర్ విష్ణుప్రియ అదిరిపోయే పర్ఫార్మెన్స్ అనంతరం వారితో కాసేపు ముచ్చటించి నాగ్ హౌస్లోకి పంపించారు. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లే లాస్ట్ పేర్ అంటూ కింగ్ నాగ్ నైనికను పిలిపించారు. ఆమె మాస్ పర్ఫార్మెన్స్తో ఎంట్రీ ఇచ్చిన తరువాత బడ్డీ కార్డ్ ఎన్నుకుంది. ఆ కార్డ్ ద్వారా 14వ కంటెస్టెంట్గా వరంగల్ కుర్రాడు నబీల్ ఆఫ్రీది స్టేజ్ పైకి వచ్చాడు. ఈ పేరుని హౌస్లోకి పంపించిన అనంతరం దర్శకుడు అనిల్ రావిపూడిని హౌస్లోకి పంపించి ఒక ప్రాంక్ ట్విస్ట్ ఇచ్చారు. అనంతరం లాస్ట్గా వెళ్ళిన 2 కపుల్స్లో గేమ్ ఆడించి ఓడిన వారికి బ్యాడ్ న్యూస్ అంటూ 0 ప్రైజ్ మనీ అని బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. ఈ 0ని లిమిట్లెస్కి తీసుకెళ్లే బాధ్యత కంటెస్టెంట్దే అంటూ బిగ్ బాస్ మరో ట్విస్ట్ ఇచ్చాడు.